నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశేతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణులు ఇద్దరు కూడా ప్రత్యక్షంగా ఒకరితో ఒకరు యుద్ధం ప్రారంభించడం జరిగింది. అందులో ముందుగా రావణుడు వేసినటువంటి మహాస్త్రాలన్నింటినీ కూడా రాముడు ఆ అస్త్రాలని అంతరింపజేస్తున్నాడు. తాను మళ్ళీ దానికి సరిపోయేటువంటి అస్త్రం ప్రయోగిస్తూను. అటువంటి విధంగా చేస్తున్నాడు. కానీ రాముడు రావణుణ్ణి వధించేటువంటి
విధంగా తాను అస్త్రం ప్రయోగించడం అనేటువంటిది ఇంకా చేయలేదు. రావణుడు వేసినటువంటి ఆ భయంకరమైనటువంటి అస్త్రాన్ని, దాంట్లో ఆయుధాలు అవన్నీ వచ్చినటువంటి అస్త్రం వాడు వేశాడు. వేస్తే దానికి ఈయన ఆ అస్త్రాన్ని గాంధర్వ అస్త్రంతో శాంతపరిచాడు. రావణుడు చాలా దానివల్ల క్రోధ ఆవిష్టుడై సూర్యాస్త్రాన్ని ప్రయోగించాడు. తస్మిన్ ప్రతిహతే అస్త్రే తు రాఘవేణ మహాత్మనా రావణ క్రోధతామ్రాక్షః సౌరం అస్త్రం ఉదీరయత్. అస్త్రం తను వేసినటువంటిది ప్రతిహతం అయ్యేప్పటికీ రాముడి చేత, మహాత్ముడైనటువంటి రాముడి చేత తాను వేసినటువంటి అస్త్రం కాస్త ప్రతిహతం అయిపోయింది. దాంతో రావణుడు చాలా క్రోధంతో ఎర్రబడినటువంటి కళ్ళు కడిగినటువంటి వాడే, కళ్ళు ఎర్రబడిపోయేవాడు. అప్పుడు సౌరాస్త్రం అనేటువంటిది ప్రయోగించాడు. ఈ సౌరాస్త్రం అనేటువంటిది కూడా చాలా తీవ్రమైనటువంటి అస్త్రం. అంటే సూర్యుడు దానికి అధిదైవం అయినటువంటి వాడు. ఇక్కడ తమాషా ఏంటంటే ఈ దేవతలందరినీ పీడించాడు వాడు. ఈ దేవతలందరినీ కూడా వాడు ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్రుడిని, యముణ్ణి, వరుణుణ్ణి, కుబేరుణ్ణి, వీళ్ళందరినీ కూడా పీడించాడు. వాయువుని, అందరినీ. మరి ఈ అస్త్రాలు వేసేప్పుడు ఆ దైవములుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ దేవతలే కదా. ఇప్పుడు ఆ అస్త్రాలు ప్రయోగించడం అనేటువంటి దాంట్లో ఆ దేవతలకి సంబంధించినటువంటి అస్త్రాలే మరి ప్రయోగిస్తున్నాడు యుద్ధంలో. మరి ఒకసారి చదువుతున్నప్పుడు కొంతమంది అదే దేవతల్ని ఇలా చేస్తున్నాడు అని కొంత సందేహం వస్తుంది. అంటే ఇందులో ఏమిటంటే ఆ అస్త్రశక్తులు అనేటువంటివి ఆ దేవతలు అధిదైవంగా ఉన్నటువంటి దాంట్లో ఆ ధర్మాలు, ఆ దేవతల యొక్క ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు అనేటువంటివి ఎప్పుడు మార్పు చెందవు. ఆ ధర్మాల యొక్క బలంతో దైవములుగా ఉన్నటువంటివి అస్త్రాలు. అందుకని ఆ అస్త్రాలు అలా ప్రయోగిస్తే అలాగే పనిచేస్తాయి అనేటువంటిది ఉంటుంది ఆ అస్త్రాలకి. అంటే ఇప్పుడు ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేశారనుకోండి, ఆ న్యూక్లియర్ వెపన్ని ఆ ఫార్ములాని కనిపెట్టి తయారు చేసినటువంటి వాడు అధిదైవం లాంటి వాడు అనమాట. అతన్ని అలా కనిపెట్టినటువంటి వాడిని, భౌతికమైనటువంటి కక్షలో అలా కనిపెట్టినటువంటి వాడిని, అవి తయారు చేసినటువంటి వాడిని ఎవరైనా వాడికి శత్రువుగా ఉన్నటువంటి వాడు, వాడి మీద కోపంగా ఉన్నటువంటి వాడు వాడిని అటాక్ చేయొచ్చు, అంత వాడిని ఓడించవచ్చు, వాడిని ఏదో చేయొచ్చు, అయితే వాడి మీద కేసు పెట్టచ్చు, ఇలాంటివి ఏదో చేయొచ్చు. కానీ వాడు తయారు చేసినటువంటి ఆ న్యూక్లియర్ వెపన్ని ఎవడు ప్రయోగించినా ఆ ధర్మాన్ని బట్టి అది పనిచేస్తుంది. అందుకని దానికి దీనికి ఏం ఇబ్బంది ఉండదు. వీడు కేసు పెట్టాడు, అయితే వాడిని ఏడిపించాడు, వాడిని నిర్బంధించాడు, అంత మాత్రం చేత వాడి చేత తయారు చేయబడినటువంటిది పనిచేయకుండా ఉండదు. అందుకని అలా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంద్రుడిని ఓడించాడు, కుబేరుని ఓడించాడు, మళ్ళీ వాళ్ళ అస్త్రాలే ఎలా వేస్తున్నాడు రావణాసురుడు, అవి ఎలా పనిచేస్తున్నాయి అనుకోకూడదు.
అలాగ రాముడు తాను వేసినటువంటి అస్త్రాన్ని శాంతపరిచాడు. ఆ అస్త్రం రావడం మీ పని చేయలేదు అంటే వేరే అస్త్రంతో దాన్ని శాంతపరిచాడు అనేటువంటిది చూసి వాడు చాలా కోపం వచ్చింది. వాడికి వచ్చి సౌరాస్త్రం అనేటువంటిది వేశాడు. తతశ్చక్రాణి నిష్పేతుర్భాస్వరాణి మహాంతి చ కార్ముకాద్ భీమవేగస్య దశగ్రీవస్య ధీమతః. ఆ సౌరాస్త్రం అనేటువంటిది అభిమంత్రించుకోవడం వల్ల రావణుడి యొక్క కార్ముకం అంటే ధనుస్సు, ఆ ధనుస్సు నుంచి వదిలినటువంటి బాణాల నుంచి చక్రములు కొన్ని అందులోంచి బయటికి ప్రకటమయ్యాయన్నమాట. అవి ఎలా ఉన్నాయి? తేజ వలయాల్లో ఉన్నాయి. అవి చక్రములు అంటే మామూలుగా భౌతికంగా తయారు చేసినటువంటి చక్రాలు కావు. అవి చక్రాకారంలో ఉన్నటువంటి తేజో వలయాలు అన్నమాట. అవి అస్త్రాలన్నీ కూడా ఆ అస్త్ర దేవతల్ని ఆవాహన చేసి అనుసంధానం చేసినటువంటివి కాబట్టి ఈ సౌరాస్త్రం కదా. అది సౌరాస్త్రం అంటే సూర్యుడు అంటే మరి తేజసామపి తేజస్వి అని కదా మనకు వస్తుంది. అందరిలోనూ తేజస్సు అనేటువంటి వాడు ఆయన. అటువంటి ఆయన యొక్క శక్తితో కూడుకున్నటువంటి అస్త్రం ఇది. అందుకని తేజో వలయాలుగా ఉన్నటువంటివి చక్రాలు దాని నుంచి బయటికి ప్రకటన అవుతున్నాయన్నమాట. తైరాసీత్ గగనం దీప్తం సంపదద్భిః సమంతతః. ఆ సౌరాస్త్ర ప్రభావం వల్ల రావణాసుడి యొక్క ధనుస్సు నుంచి వెలువడినటువంటి బాణాల నుంచి వచ్చినటువంటి ఈ తేజో వలయాల్లో ఉన్నటువంటివి చక్రాల్లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఆకాశంలో అన్ని వైపులకి వ్యాపించి మొత్తం ప్రదీప్తం ఆకాశం అంతా తేజస్తో నిండిపోయిందనమాట. అవి తైరాసీత్ గగనం దీప్తం. వాటి వల్ల తై అంటే వాటి చేత గగనం దీప్తం ఆసీత్, ఆకాశం వెలిగింపబడింది. పెద్ద వెలుగు అనేటువంటి నిండిపోయిన ఆకాశంలో. సంపతద్భిః సమంతతః, అన్ని వైపులా కూడా ఆ వలయాలు, ఆ తేజ వలయాలు అన్ని వైపులకి కూడా అలా వ్యాపిస్తున్నాయన్నమాట. అలా ఉంది. పతద్భిశ్చ దిశో దీప్తాశ్చంద్ర సూర్యగ్రహైరివ. అవి దిక్కుల వైపు అన్ని దిక్కుల్లోకి కూడా పడుతున్నాయి. ఆ అన్ని దిక్కుల వైపుకు కూడా అవి పడుతూ ఉన్నాయన్నమాట. అవి అన్ని దిక్కుల వైపు పడుతూ ఎలా ఉన్నాయంటే దీప్తాహ, వెలిగిపోతూ ఉన్నాయి. ఎలాగా? చంద్ర సూర్యగ్రహైరివ. చంద్రుడు సూర్యుడు గ్రహాలు ఎలా అయితే మంచి తేజస్తో ఉంటాయో అలాగా వెలిగిపోతున్నాయి. అన్ని దిశల్లోనూ కూడా అన్ని దిక్కుల్లోకి వ్యాపించి. తాని చిచ్ఛేద బాణౌఘై చక్రాణి తు స రాఘవ ఆయుధాని చ చిత్రాణి రాఘవస్య చ ముఖే. రాముడు ఏం చేశాడంటే వాడు వేసినటువంటి సౌరాస్త్రం నుంచి వచ్చినటువంటి తేజోవలయాల్ని ఈయన ఏమస్త్రం ప్రయోగించాడు అనంటే, రాముడు అస్త్రం ఏం ప్రయోగించలేట. అది విచిత్రం. అటు ఎదురుకుండా శత్రువు పక్షం నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్రాన్ని శాంతింపజేయడానికి తగినటువంటి అస్త్రాన్ని, లేకపోతే అదే అస్త్రాన్నే ప్రయోగించాలి. కానీ సాధారణంగా ఒక అస్త్రం ప్రయోగిస్తే అదే అస్త్రాన్ని ప్రయోగిస్తే అది ఏమవుతుందంటే భీకరమైపోతుంది. అవి భరించలేదు అందరికీ. అదే తేజస్సు ఇటు నుంచి అటు నుంచి ఉండేపటి. అందుకని ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే దానికి ధీటుగా అవతల దీన్ని శాంతింపజేసేటువంటి ఆగ్నేయాస్త్రం ప్రయోగించారనుకోండి, అప్పుడు వారుణాస్త్రం ప్రయోగిస్తారు. అలాగనమాట. అలాగా ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలని బట్టి అస్త్రాన్ని దాన్ని న్యూట్రలైజ్ చేసేట్టుగా ప్రయోగిస్తారనమాట. కానీ ఇక్కడ రాముడు ఏం చేస్తున్నాడంటే
వాడు వేసినటువంటి సౌరాస్త్రం నుంచి ప్రకటమై వస్తున్నటువంటి మీద పడుతున్నటువంటి చక్ర వలయాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా చిచ్ఛేద బాణముఘై, ఆ వచ్చేటువంటి వాటిని అవన్నీ కూడా ఆ సైన్యం మీద వచ్చి పడేట్టుగా ఉన్నాయన్నమాట. తన సైన్యం మీద వచ్చేటువంటివి వాటిని ఎలాగా ఆయుధాని చిత్రాణి చమూముఖే, ఆ రావణుడి యొక్క ఆ దీని నుంచి వచ్చేటువంటివి విచిత్రమైనటువంటి ఆయుధాలన్నీ కూడాను వాటిని ముక్కలు ముక్కలుగా చేసాడు రావణుడు. మరి ఎలా చేశాడు అంటే వాటన్నిటినీ మించినటువంటి తేజస్సు అనమాట ఈయన. ఎన్ని వచ్చినా మరి యువతలు ఈయన మరి అసలు పురుషుడు కదా. అందుకని ఆయన తాని చిచ్ఛేద బాణముఘై, అంటే బాణముల యొక్క సమూహం చేత వాటన్నిటినీ కూడా ఛేదించి పారేసట. ఆయుధాని చిత్రాన్ని రావణస్య చమూముఖే, వాడు రావణాసుడి యొక్క వాడి సైన్యం, రావణాసుడు ఒక ముందర ఉన్నాడు, వాడి సైన్యం అంతా ఉంది. దాని మీదకి దాని ఆ విచిత్రమైనటువంటి ఆయుధాలన్నీ వస్తే ఆయుధాలన్నింటి దాని నుంచి వచ్చేటువంటి వాటిని ముక్కలు ముక్కలు చేసేసాడనమాట. తదస్త్రం తు హతం దృష్ట్వా రావణో రాక్షసాధిప వివ్యాధ దశభిర్బాణై రామం సర్వేషు మర్మసు. వాడు ఏం చేశాడంటే వాడు చూశాడు, వాడు ఎంత ప్రచండమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించినా సరే రాముడు దాన్ని చాలా తేలిగ్గా శాంతపరిచేస్తున్నాడు. ఇంకా వాడు అస్త్రాలన్నింటినీ కూడా శాంతపరిచేస్తున్నాడు, పనిచేయకుండా చేసేస్తున్నాడు అన్నమాట. అందుకని వాడి కోపం వచ్చి వాడు రావణ్ణి ఒక 10 బాణాలతో మర్మస్థానాల మీద బాణాలు కొట్టాడు. వాడు బాణప్రయోగం చేశాడు. బాణములు శరములు, అస్త్రాలు కావు, ఈ శస్త్రాలు అన్నమాట. అందుకని అలా చేశాడు. సవిద్ధో దశభిర్బాణైర్మహాకార్ముకనిశ్రుతై రావణేన మహాతేజాన ప్రాకంపత రాఘవ. ఎంత విచిత్రమో చూడండి రాముడిదంతా. వాడు 10 తీవ్రమైనటువంటి బాణాలతో కొట్టాడు మర్మస్థానంలో. అవి వచ్చి రాముడికి ఆ మర్మస్థానం తగిలాయి 10 కూడా. మామూలుగా అంత వాడి ధనుస్సు కూడా చాలా, రావణాసుడి యొక్క ధనుస్సు కూడా ఒక దివ్యమైనటువంటి ధనుస్సు, మామూలుది కాదు, అది శక్తివంతమైనటువంటిది. బాణాలు కూడా చాలా నిశితమైనటువంటివి. దాంతో రాముడి యొక్క మర్మస్థానం మీద కొట్టాడు. 10 బాణాలు ఒకసారి కొట్టాడు వాడు, ఒకేసారి వచ్చి 10 బాణాలు తగిలేట్టుగా అవి వచ్చి తగిలాయి రాముడికి. విద్ధ అంటే గాయపడ్డాడు. దశభిర్బాణై మహాకార్ముకనిశ్రుతై, ఆ మహాకార్ముక మహాధనుస్సు నుంచి వెలువడినటువంటి ఆ 10 బాణాలతోనూ విద్ధ ఆయన గాయపడ్డాడు. రావణేన మహాతేజ, ఎవరు వదిలేరు దాన్ని, రావణుడు వదిలాడు. మహాతేజస్వ వాడు తేజస్వంతుడే. అయితే రాఘవ న ప్రాకంపత, రాముడు అవి తగిలి కొంచెం గాయాలైనా కూడా న ప్రాకంపత, కంపించలేదు, అసలు ఏమి చెక్కు చెదరలేదు రాముడికి. అది అన్నటువంటిది. అంటే ఏమి చెలించలేదు రాముడు, వాటిని లెక్కబెట్టలేదు. అంటే రాముడి యొక్క బలం అంటే కేవలం భౌతికమైనటువంటిది ఒకటే కాకుండా ధర్మ బలం రాముడిది. తతో వివ్యాధ గాత్రేషు సర్వేషు సమితింజయ రాఘవస్తు సుసంగృద్ధో రావణం బహుభిః శరైః. అప్పుడు రాముడు ఏం చేశాడంటే తత అంటే అప్పుడు రాముడు సుసంక్రుద్ధ, చాలా కోపం వచ్చింది. వచ్చి రావణుణ్ణి బహుభిః శరైః, చాలా బాణాలతో చాలా బాణాలు వేసి సర్వేషు గాత్రేషు వివ్యాధ, అన్ని అంగాలు, శరీరంలో అన్ని భాగాల మీద కూడా
ఈ బాణాలని వేసి గాయపరిచాడు రావణాసుడికి. అలా చేస్తున్నాడు. అంటే రాముడు ఏం చేస్తున్నాడంటే, రాముడు అటాకింగ్ ఇంకా చేయటం లేదు పూర్తిగాను. రాముడు తలుచుకుంటే పెద్ద కష్టమే కదా, ఎవడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాడు అయిపోతాడు. కానీ రాముడు వాడు చేసినటువంటి అటాక్ని న్యూట్రలైజ్ చేస్తున్నాడు, తట్టుకుంటున్నాడు. దాన్ని అలా అలా ఉన్నాడు అనమాట ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు వాడిని బాణాలు వేసి వాడిలాగే అస్త్రం కాకుండా బాణాలు వేసి, వాడు అస్త్రాలు వేసినంతసేపు అస్త్రాలు, అప్పుడు వాడి మీద గాయాలు పడేట్టుగా మళ్ళీ బాణాలు వేసాడు. అలా చేస్తున్నాడు. ఇదంతా పక్కనే ఉన్న లక్ష్మణుడు చూస్తున్నాడు. ఏతస్మిన్ అంతరే క్రుద్ధో రాఘవస్య అనుజో బలి లక్ష్మణ సాయకాన్ సప్త జగ్రాహ పరవీర. ఇదంతా చూస్తున్నాడు. ఏమిటి వాడి ఆ అస్త్రాలు వేస్తే వాడిని చేస్తూ ఉన్నాడు. తిరిగి అసలు వాడిని పాటికి చేసేసేయాలి. వాడేమో బాణాలు వేసి ఈయన్ని మర్మస్థానాలతో బాణాలు వేసి కొడుతున్నాడు. వాడు ఈయన పవన్లే అనుకుని మెల్లిగా బాణాలు వేసి వాడిని కొడుతున్నాడు. ఇదంతా వాడి లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? రావణాసుడి మీద. అథవా నువ్వు అంటే ఏమిటంటే, ఆయన ఏం చేతగాని వాడు అనుకుంటున్నావా? నీ మీద ఆయన ఏదో దయ చూపిస్తున్నాడు పోన్లే అని ఆయన లక్ష్మణుడికి కోపం వచ్చి, ఏతస్మిన్ అంతరే అంటే ఇంతలో, రావణస్య అనుజో బలి లక్ష్మణ, రావణుడి రాఘవస్య అనుజో బలి లక్ష్మణ, రాముని యొక్క అనుజుడైనటువంటి బలం గలమైనటువంటి లక్ష్మణుడు క్రుద్ధ, కోపం వచ్చింది ఆయన. సాయకాన్ సప్త అంటే 7 బాణాలని జగ్రాహ చేతిలో తీసుకున్నాడు ఒకసారి. పరవీర ఎటువంటి వాడు? శత్రు సైన్యాన్ని, శత్రువులందరినీ కూడా వధించగలిగినటువంటి బలం, అంత శక్తి కలిగినటువంటి వాడు. తై సాయకై మహావేగై రావణస్య మహాద్యుతి ధ్వజం మనుష్య శీర్షంతు తస్య చిచ్ఛేద నైకథా. వాడు రావణాసుడి యొక్క ధనుస్సు మీద ఉన్నటువంటి చిహ్నం, గుర్తు ఏముంటుందంటే మానవుడి శిరస్సుట. మానవుడి యొక్క శిరస్సు, వాడి యొక్క మనుష్య శీర్షం అంటే మానవుని యొక్క శిరస్సు, అది వాడి జెండా మీద గుర్తుగా ఉంటుంది వాడికి, రావణుడికి. వాడు అది విచిత్రంగా పెట్టుకున్నాడు అన్నమాట. వాడు కొంతమంది సింహం యొక్క గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది ఏనుగు గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది అలా రకరకాలు పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ తత్వాన్ని బట్టి. వాడు మనుష్యుడి యొక్క శిరస్సుని జెండా మీద పెట్టుకున్నాడు వాడు. అందుకని ఈ 7 బాణాలతో కొట్టి ఎలా చేశాడంటే, చాలా వేగవంతమైనటువంటి ఆ బాణాలతో రాముడి యొక్క రావణుడి యొక్క ధ్వజ అంటే ఆ ధ్వజం ఉందే జెండా, దాన్ని ముక్కలు చేసాడు ముందు. ఎందుకంటే అన్నిటికంటే టాప్ మోస్ట్లో ఉండేటువంటిది ఏమిటి? ముందు రథం ఉంటుంది, రథం మీద వాడు కూర్చుంటాడు ఎవడైనా సరే. ఆ రథానికి పైన అలా ఉంటుంది, టాప్లా ఉంటుంది, దానిపైన జెండా ఉంటుంది. అందుకని అన్నిటికంటే హయ్యెస్ట్ ఉన్నటువంటి జెండా అనమాట. అది బాగా వాడి యొక్క వీరత్వాన్ని తగినట్టుగా ఉంటుంది, ప్రెస్టీజియస్ అన్నమాట జెండా. ఫస్ట్ దాన్ని కొట్టాడు వాడు. ఒరే ఇంకా నీ తలకాయ కూడా ఇలాగే ఎగిరిపోతుంది అని చెప్పడానికి అనమాట. సారథేశ్చాపి బాణేన శిరో జ్వలిత కుండలం జహార లక్ష్మణ శ్రీమాన్ నైరుతస్య మహాబల. ముందు 7 బాణాలతో వాడి యొక్క మహాధ్వజాన్ని ముక్కలు చేసేసాడు. అంతటితో ఆగలేదు. మళ్ళీ ఏం చేశాడంటే, ఇంకో బాణం వేసి ఆ వేసినటువంటి ఒక్క బాణంతోనూ ఆ సారథి యొక్క సారథి కూడా ఉన్నాడు. వాడు మంచి కుండలాలు ధరించాడు. వాడు చాలా గట్టివాడే. రావణాసుడి యొక్క సారథి అంటే మరి వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు కదా. వాడు శక్తిమంతుడు, చాలా గట్టివాడు, బాగా చేసేటువంటి వాడు.
అందుకని లక్ష్మణుడు ఏం చేశాడంటే ఎలాంటి బాణం వేసాడంటే ఆ బాణం వెళ్ళి ఆ కుండలాలతో కూడినటువంటి వాడి యొక్క తలకాయని లేపేసింది, సారథిని. సారథి తలకాయ ఎగిరిపోయింది. అలా కొట్టాడు. సారథేశ్చాపి బాణేన శిరో జ్వలిత కుండలం. జ్వలిత కుండలం అంటే మెరుస్తున్నటువంటి కుండలాలు చౌకి ధరించున్నాడు సారథి. ఆ కుండలాలు అలా జ్వలిస్తున్నటువంటి కుండలాలతో ఉన్నటువంటి శిరస్సుని బాణేన జహార లేపేసేట, ఆ తలకాయ లేకుండా ఎగరగొట్టేసాడు అనమాట. లక్ష్మణ శ్రీమాన్ నైరుతస్య మహాబల, ఆ రాక్షసు యొక్క ఆ తలని ఎగరగొట్టేశాడు. తస్య బాణైశ్చ చిచ్ఛేద గజకరోపమం. లక్ష్మణో రాక్షసేంద్రస్య పంచభిర్ నిశితైస్తదా. అప్పుడు నెక్స్ట్ వెంటనే ఏం చేశాడు అంటే లక్ష్మణుడు ఏం చేస్తాడంటే క్విక్ యాక్షన్ అన్నమాట. ఈ మధ్యలో సంధి వాడికి ముందు మొట్టమొదట ధ్వజాన్ని ముక్కలు చేసాడు. వాడు ఇలా చూసుకున్న లోపల సారథిని తలకాయ కొట్టేశాడు. అది చూసుకున్నప్పుడు ఏం చేశాడంటే పంచభిర్ నిశితైశ్వరై 5 చాలా తీక్ష్ణమైనటువంటి బాణాలతో ఏం చేశాడంటే రాక్షసేంద్రస్య గజకరోపమం ధను. గజకరం అంటే ఏనుగు యొక్క తొండం. వాడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు ఏనుగు తొండంలాగా అలా ఉంది, పెద్దది. రావణాసుడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు పెద్ద ధనుస్సు, ఏనుగు తొండం ఎలా అయితే ఉంటుందో అట్లా ఉందిట. ఆ ఏనుగు తొండంలా గజకరోపమైనటువంటిది అంటే ఏనుగు తొండంలా ఉన్నట్టు వాడు తలకాయ ఎగరగొట్టేసాడు. తర్వాత వాడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని అసలు లేకుండా ఎగరగొట్టేసాడు, ముక్కలు చేశాడు. నీలమేఘ నిభాశ్చాస్య సదస్వాన్ పర్వతోపమాన్ జఘాన ఆప్లుత్య గదయా రావణస్య విభీషణ. ఇంతట్లోకే పక్కన విభీషణుడు కూడా ఉన్నాడుగా లక్ష్మణుడి పక్కన. ఆ విభీషణుడు ఏం చేశాడంటే రావణస్య నీలమేఘ సన్నిభాశ్చాస్య రావణస్య సదస్వాన్ పర్వతోపమాన్. ఆ రావణాసు యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలున్నాయే మంచి చాలా గట్టివి, చాలా పెద్దవి. పర్వతోపమాన్ అంటే పెద్ద పర్వతాల ఆకారంలో ఉన్నాయి, చాలా గట్టివి అనమాట ఆ అశ్వాలు. వాటిని ఆప్లుత్య అంటే దూకి, గదయా ఆప్లుత్య గద పట్టుకుని దూకి విభీషణుడు జఘాన ఆ గుర్రాలను చంపేశాడు. విభీషణుడు రావణాసుడి యొక్క గుర్రాలని విభీషణుడు చంపేశాడు. సారథిని ఎగరగొట్టేశాడు లక్ష్మణుడు. సారథి యొక్క తలకాయ ఎగరగొట్టేశాడు. చేతిలో ఉన్నటువంటి ధనుసుని విరిచేశాడు. ఈ లోపల విభీషణుడు ఏం చేశాడంటే దూకి గద పట్టుకుని దూకి ఆ గదా ప్రహారంతో వాడి యొక్క గుర్రాలను చంపేశాడు. హతాశ్వాతు తదా వేగాద్ అవప్లుత్య మహారథాత్ కోపమాహారయత్ తీవ్రం భ్రాతరి ప్రతి రావణ. గుర్రాలు చచ్చిపోయి పడిపోయాయి. వెంటనే వేగంగా రథం నుంచి బయటికి దూకాడు రావణాసురుడు. సారథి తలకాయ ఎగిరిపోవడం, వెంటనే గుర్రాలు కూడా చచ్చిపోవడం. ఇంకా రథంలో ఎలా ఉంటాడు? ఆ రథం అందులో ఉంటే వాడికి ప్రమాదం. అందుకని వాడు వెంటనే ఏం చేశాడు? వేగాద్ రథాత్ హతాశ్వాత్ రథాత్ మహారథాత్ వేగాత్ అవప్లుత్య. గుర్రాలు చనిపోయినటువంటి రథంలోంచి వేగంగా బయటికి దూకాడు. దూకి తీవ్రం క్రోధం కోపం ఆహారయత్ భ్రాతరం ప్రతి. తమ్ముడైనటువంటి విభీషణుడి మీద చాలా కోపం వచ్చింది. లక్ష్మణుడితో కలిసి నా గుర్రాలను చంపుతాడు వీడు అని విభీషణుడి మీదకి ఇప్పుడు తిరిగింది కోపం అంతా రాముడి మించి. తతశక్తి మహాశక్తి ప్రతీప్తాం అసనీమివా. అప్పుడు చాలా తేజస్తో కూడినటువంటి శక్తి అయినటువంటి ఆయుధం, ఆ శక్తి అయినటువంటి ఆయుధాన్ని విభీషణాయ చిక్షేప రాక్షసేంద్ర ప్రతాపవాన్.
ప్రతాపవాన్ రాక్షసేంద్ర, చాలా ప్రతాపవంతుడైనటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణుడు ఏం చేశాడంటే విభీషణుడి వైపుకి మహాశక్తిం ప్రదీప్తం అసనీమివ, ఎలా వెలుగుతోందంటే ఒక పిడుగులాగా, ఒక పెద్ద పిడుగు యొక్క వెలుగు ఎంత తీవ్రంగా ఉంటుందో అలా తీవ్రంగా మిరమిట్టు గురుతోందన్నమాట. దాన్ని విభీషణుడు మీకు శిక్షేప విసిరేటవాడు. వీడిని చంపేయాలి, వీడి శత్రువుల పక్షంలో ఉండి మనకే ఇది చేస్తున్నాడు వీడు అని చెప్పేసి వాడు మీ కోపంతో అప్రాప్తమేవ తాం బాణైస్త్రిభిశ్చిచ్ఛేద లక్ష్మణ, అది విభీషణుని తగిలిందంటే చచ్చిపోతాడు వాడు. అంత చాలా తీవ్రమైనటువంటిది వాడు ప్రయోగించినటువంటి శక్తి అనేటువంటిది. అది ఉట్టి ఆయుధం మాత్రమే కాదు, మళ్ళీ నిజంగా శక్తి అనేటువంటి దాంతో కూడా కలిగినటువంటిది. ఈ లోపల లక్ష్మణుడు ఏం చేశాడు, తతః అప్రాప్తమేవ తాం, అది ఇంకా విభీషణుని జారనే లేదు. అప్రాప్తమేవ అంటే ఇంకా జారనే లేదు, విభీషణుడికి తగలేట్టుగా ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. మధ్యలోనే ఏం చేశాడు లక్ష్మణ, బాణై త్రిభి చిచ్ఛేద, 3 బాణాలు వేసి దాన్ని కాస్త విరగొడిశాడు, ఆ శక్తిని కాస్తాను. అధ ఉదతిష్టత్ సన్నాదో వానరాణాం మహారణే, వెంటనే వానరులందరూ జై జై అని వాళ్ళు పెద్ద నాదం చేస్తున్నారన్నమాట. వాళ్ళందరూ చూస్తున్నారు కదా వీళ్ళు చేస్తున్నటువంటి యుద్ధాన్ని. లక్ష్మణుడు ఎంత వేగం అసలు, ఎంత చాలా కష్టమైన పని అది. అది మహావేగవంతంగా వస్తుంది విభీషణుడు మీదకి. విభీషణుడు దాన్ని చూసి ఏం చేస్తాడు అనేటువంటిది అందుకోసం అసలు వెయిట్ చేయలేదు లక్ష్మణుడు. వెంటనే 3 బాణాలు దాన్ని కరెక్ట్గా వేశాడు, అది కాస్త మధ్యలో విరిగి పడిపోయిందనమాట. దాంతో వానరులకి మహా ఉత్సాహం వచ్చేసింది. వాళ్ళందరూ కూడా హర్షనాదం చేస్తున్నారు. వాళ్ళు హర్షనాదం ఎంత నాదం చేస్తారంటే పెద్ద శబ్దం చేస్తున్నారు వాళ్ళు. సంపపాత త్రిధా చిన్న శక్తి కాంచన మాలిని సవిస్ఫులింగా జ్వలిత మహోల్కేవ దివచ్యుత. అది ఎలా ఉందంటే ఆ శక్తి బంగారం మాలతో అలంకరింపబడి ఉన్నటువంటిది, 3 భాగాలుగా ఉన్నటువంటిది. త్రిధా చిన్న 3 భాగాలుగా ఉన్నటువంటిది, 3 భాగాలు అయిపోయింది. అది లక్ష్మణుడు కొట్టేప్పటికి అది చాలా కాంచనమాలిని సవిస్ఫులింగా జ్వలిత. అది ఎలా ఉంటుందంటే విస్ఫులింగా అంటే అగ్నిశిఖర్లా ఉండి జ్వలిస్తూ మహోల్కేవ పెద్ద ఉల్కలాగా ఉన్నటువంటిది. పెద్ద ఉల్క భూమి పడితే ఎలా ఉంటుందో అలా పడిపోయింది. 3 ముక్కలే పడిపోయింది. 3 బాణాలు వేసాడు, 3 ముక్కలు అయిపోయింది, అంతే పడిపోయింది. తత సంభావిత తరాం కాళేనాపి దురాసదాం జగ్రాహ విపాం శక్తిం దీప్యమానాం సుతేజస. వాడు రావణాసురుడు వాడు మతిపోతుంది వాడికి. లక్ష్మణుడు ఇంత అసలు అంతకుముందు వాడి ఇంప్రెషన్ ఏంటి, అసలు రావణ్ణే ఆ మానవమాతుడు అనుకున్నాడు. ఇప్పుడు తర్వాత రావణుడి యొక్క శక్తి తెలిసింది. లక్ష్మణుడు అంటే ఆ రావణుడు వెనకాల రావణుడు చాడిన తమ్ముడు వాడు పిల్లకాయ అనుకుని వాడు అనుకుంటున్నాడు అనమాట వాడు లక్ష్మణుడిని. అదే అందుకని వాడికి అసలు ఏమీ పాల్పోవట్లేదు వాడికి. అందుకని వాడు ఏం చేశాడంటే ఇంక వాడికి చాలా పట్టుదల వచ్చింది. విభీషణుడిని ఎలా అయినా చంపేయాలి, ఎందుకంటే రామలక్ష్మణుడిని పక్క నుండి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు తనకు వ్యతిరేకంగాను. అందుకని విభీషణుడి మీద చాలా కోపంగా ఉన్నాడు, అందుకని చంపేయాలని. వాడు ఏం చేశాడంటే తతః సంభావిత తరాం కాళేనాపి దురాసదాం. వాడు చాలా విశేషమైనటువంటిది, విశాలమైనటువంటి శక్తి, ఇంకో పెద్దది ఆయుధం, చాలా తీక్ష్ణమైనటువంటిది. కాలుడు అంటే యముడు కూడా ఈ ఆయుధాన్ని, ఈ శక్తి అనేటువంటి దాన్ని తట్టుకోలేడనమాట. ఆ యముడికి కూడా తట్టుకోవడానికి యముడి శక్తి కూడా చాలదు. అది రావణుడు తన యొక్క తపశ్శక్తి చేత తనకు ఉన్నటువంటి దాన్ని మేళవించి దాన్ని జాగ్రత్తగా తన తపశక్తిని కూడా దాంతో ఇచ్చేసి
విభీషణుని వధించడం కోసం దాన్ని చేతిలో పట్టుకుని చేతిలో తీసుకుని ప్రయోగించాడు. సా వేగిత బలవత రావణేన దురాత్మన. ఆ రావణాసుడు ప్రయోగించినటువంటి ఈ పెద్ద ఆయుధం, ఇది కూడా శక్తి ఇందాకంటే పెద్దది అన్నమాట. ఈ శక్తి ఆయుధం అది వాడు దురాత్ముడైనటువంటి వాడు రావణాసురుడు. వాడు విభీషణ్ణి వధించడం కోసం ప్రత్యేకంగా ఇంకేమైనా సరే విభీషణ్ణి వధిస్తే కానీ రామలక్ష్మణుడు లొంగరైన వాడికి అనిపించింది. అందుకని విభీషణ్ చంపడం కోసం వాడు దాన్ని చాలా ఎలా ఉండంటే జజ్వాల సుమహాతేజ దీప్త అసని సమప్రభా. వాడు చాలా భయంకరమైనటువంటిది. పిడుగులు కొన్ని పిడుగులన్నీ కలిసి పడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నటువంటిది అనమాట. చాలా భయానకమైనటువంటిది. దాన్ని వదిలాడు వాడు. అప్పుడు ఏం చేశాడంటే లక్ష్మణుడు, ఏతస్మిన్ అంతరే వీరో లక్ష్మణస్థం విభీషణం ప్రాణ సంశయమాపన్నం తూర్ణం అభ్యవపద్యత. లక్ష్మణుడు చూశాడు, ఇది చాలా తేజస్వంతమైనటువంటిది ఈ శక్తి. దాన్ని తట్టుకుని జీవించి ఉండడం అనేటువంటిది కష్టం విభీషణుడు. లక్ష్మణుడికి అర్థమైపోయింది. అందుకని లక్ష్మణుడు ఏం చేశాడంటే, లక్ష్మణ ఏతస్మిన్ అంతరే, ఈ లోపల వీర లక్ష్మణ మహావీరుడైనటువంటి లక్ష్మణుడు తం విభీషణం ప్రాణ సంశయమాపన్నం. ఇంకా విభీషణుడికి ప్రాణ సంశయం అనేటువంటి స్థితి వచ్చిందంటే ఇక వాడు జీవించడం క్వశ్చన్, అంటే వాడు జీవించడం అనేటువంటిది డౌట్ఫుల్. ప్రాణ సంశయం అంటే అర్థం అన్నమాట. ఇది కనుక తగిలిందా విభీషణుడు జీవించడానికి అనేటువంటిది చాలా కష్టం. అందుకని ఏం చేశాడంటే ఒక్కసారి విభీషణుని పక్క తోసేసి ఆ శక్తికి ఎదురుకుండా తాను నుంచున్నట్టు లక్ష్మణుడు. అంత సామాన్యమైన విషయమా? ఆ శక్తి మీద బాణమే లేదు, అస్త్రప్రయోగం చేయలేదు, శక్తికి అడ్డంగా నుంచున్నట్ట విభీషణుని రక్షించడానికి లక్ష్మణుడు. తం విమోక్షయితుం వీరశ్చాపమాయ ఆయమ్య లక్ష్మణ రావణం శక్తిహస్తం వై శరవర్షైర్ ఇవ ఆకిరత్. విభీషణుని రక్షించడం కోసం లక్ష్మణుడు తన యొక్క ధనుస్సు నుంచి ఆ రావణుడి మీద, ఇంకా రావణుడు శక్తిని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. వాడు ఏం చేశాడంటే రావణుడు చేతిలో తీసుకున్నాడు ఆ శక్తిని. దాన్ని వాడు తన యొక్క శక్తిని జోడిస్తున్నాడు. ఇంకా వాడు ప్రయోగించడానికి ప్రయోగించబోతున్నాడు. ఇంకా వాడు ప్రయోగిస్తే అమితమైనటువంటి వేగంతో వచ్చి పడుతుంది విభీషణుడి మీద. పడిందంటే వాడి జీవించి ఉండడం అనేటువంటి సందిగ్ధమే, అలాంటి స్థితిలో ఉన్నటువంటిది. అందుకని వాడిని వెనక్కి నెట్టేసి తాను ఎదురుగుండా నుంచుని తం విమోక్షయితుం వీరశ్చాపమాయమ్య లక్ష్మణ రావణం శక్తిహస్తం వై శరవర్ణైర్ అవాకిరత్. అప్పుడు తాను ఏం చేసేటంటే ఎదురుగుండా తాను నుంచుని విభీషణుని వెనక్కి నెట్టేసి ఆ శక్తికి ఎదురుగుండా నుంచుని రావణుడి మీద శరవర్షం కురిపించట. కీర్యమాణ శరౌఘేణ విసృష్టేన మహాత్మన న ప్రహర్తుం మనశ్చక్రే విముఖీకృత విక్రమ. దాంతో లక్ష్మణుడు ప్రయోగించినటువంటి ఈ బాణాల వృష్టి అనమాట, దానిలో
అలా ఎలా కొట్టాడంటే లక్ష్మణుడు, ఇంకా వాడు ఆ శక్తిని విసరడానికి వీలు లేకపోయిందట. అలా చేశాడు వాడు. విభీషణుడు మీకు ఆ శక్తిని విసిరాడా, వాడి చేతి నుంచి బయలుదేరిందంటే మాత్రం విభీషణుడి ప్రాణాన్ని సంకటంలో పడిపోతుంది. అందుకని లక్ష్మణుడు తన ప్రాణాలు సంకటంలో పడినా పర్లేదని నుంచుని వాడిని విభీషణుడిని రక్షించాలనేటువంటిది, శరణాగతుడు కదా, అందుకని రక్షించాలని వాడిని వెనక్కి తోసేసి తను ముందు నుంచుని వాడు వెయ్యబోతున్నాడు, ప్రయోగించబోతున్నాడు. వాడు ఈ లోపల బాణాల్ని వరుసన అతివేగంగా వేశాడు రావణాసుడి మీకు. ఎంత వేగంగా వేశాడంటే వాడు ఆ శక్తిని ఎత్తి విసరడానికి కూడా వీలైనంతగా వేశాడనమాట. వాడు ప్రయోగించడానికి అవకాశం లేకుండా చేసాడు వాడిని. చేసేప్పటికీ మహాత్మనా విసృష్టేన శరౌఘేణ కీర్యమాణ, మహాత్ముడైనటువంటి లక్ష్మణుడి చేత సృజింపబడినటువంటి ఆ శరౌఘాలు అంటే బాణాలు వరుసన ఉన్నటువంటి వాడి వల్ల ఏం చేశాడంటే వాడు చాలా అసలు వాడిని కథల్లా వీలేకుండా చేస్తే రావణాసురుడిని. నా ప్రహర్తుం మనశ్చక్రే, ఇక దాన్ని ప్రయోగించడం అనేటువంటి దాన్ని ప్రయోగించాలనేటువంటి సంకల్పం కాస్త వాడి మనసులోంచి వెళ్ళిపోయింది. విముఖీకృత విక్రమ, అంత పరాక్రమవంతుడు కూడా వెనక్కి తగ్గేటవాడు రావణాసురుడు. విముఖీకృత అంటే వెనక్కి తగ్గాడు, దాన్ని ప్రయోగించడం అనేటువంటి దాని నుంచి ప్రయోగించకుండా. మోక్షితం భ్రాతరం దృష్ట్వా లక్ష్మణేన స రావణ, వాడి తమ్ముణ్ణి ఆ విధంగా తన యొక్క ప్రహారం నుంచి రక్షించాడు లక్ష్మణుడు. అది చూశాడు రావణాసురుడు. చూసి లక్ష్మణాభిముఖస్తిష్టన్ ఇదం వచనం అబ్రవీత్, లక్ష్మణుడికి ఎదురుగుండా తిరిగి లక్ష్మణుడితో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మోక్షితస్తే బలశ్లాఘిన్ యస్మాదేవం విభీషణ విముచ్య రాక్షసం శక్తిస్త్వయీయం వినిపాచ్యతే. ఓ లక్ష్మణ, నువ్వు నీ బలం మీద నీకు బాగా గర్వం ఉంది, నువ్వు చాలా గొప్పవాడివని. బలశ్లాఘిన్ అంటే నీ బలాన్ని నువ్వు బాగా మెచ్చుదలుగా చూపెడుతున్నావు. నువ్వేదో విభీషణుని రక్షించేశానని చెప్పి వాడిని పక్క దోసేసి నువ్వు దీనికి ఎదురుకుండా నుంచుని నీ బలాన్ని నువ్వు శ్లాఘ అంటే ఏమిటి, పొగుడుకోవడం అనమాట. నీ బలాన్ని నువ్వు చూపించడం అనేటువంటిది, నువ్వు చాలా గొప్పవాడు అని చూపించడం కోసం, ప్రదర్శించడం కోసం చేసావే. యస్మాదేవం విభీషణ మోక్షిత, దేని చేత అంటే నువ్వు ఈ విభీషణుడు నీ చేత రక్షింపబడ్డాడు, చూసావా. ఇప్పుడు ఆ శక్తిని విముచ్య రాక్షసం శక్తిం త్వయీయం వినిపాచ్యతే, అదే శక్తిని నీమీ ప్రయోగిస్తున్నాను చూడు, ఇప్పుడు కాసుకో అన్నాడు లక్ష్మణుడిని. ఏషా తే హృదయం భిత్వా శక్తిర్లోహితలక్షణ మద్బాహుపరిఘోత్సృష్ట ప్రాణాన్ ఆదాయ యాస్యతి. ఓ లక్ష్మణ, ఈ శక్తి ఉందే, ఈ శక్తి శత్రువుల్ని వాళ్ళ యొక్క రక్తంతో తడిపివేస్తుంది. ఈ శక్తి మామూలుది కాదు. నువ్వేమనుకుంటున్నావు, నువ్వేదో చాలా గొప్ప ప్రతాపవంతుడివి, నీ ప్రతాపం చూపించా అనుకుంటున్నావు. నువ్వు నా శక్తిని నా చేత ప్రయోగించనీయకుండా. అంటే ఇక్కడ ఏమైందంటే విభీషణుడి మీద శక్తి ప్రయోగించడానికి తీశాడు, ప్రయోగించబోతున్నాడు. ఆ ప్రయోగించబోతుండగానే విభీషణుడు వెనక్కి నెట్టి, నువ్వు వెనక్కి ఉండరా చస్తావని వెనక్కి నెట్టి లక్ష్మణుడు ముందుకు వచ్చి నించుని వేగంగా బాణాలు కొట్టాడు. ఎలా కొట్టాడంటే వాడు అసలు ఆ శక్తిని పైకి ఎత్తి వేయడానికి వీలేకుండా కొట్టాడు అంత వేగంగా. దాంతో వాడు ఏం చేశాడంటే వాడి మనస్సులో ఆలోచన మారింది, విభీషణుని కాదు ఈ లక్ష్మణుని చంపేయాలని. అది వాడికి వచ్చినటువంటిది. అందుకని
విభీషణుడిని శక్తితో చంపేద్దామనే సంకల్పం మారి విత్డ్రా అయిపోయి దాని నుంచి లక్ష్మణుడితో అడ్డున్నాడు. నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు చాలా శౌర్యవంతుడివి అని చూపించడం కోసం మహా ఘనకారం చేశావని నీ బలాన్ని నువ్వు పొగుడుకుంటున్నట్టుగా నువ్వు చూపించావు నీ బలాన్ని. ఇప్పుడు ఏం చేస్తానో చూడు, అదే శక్తిని నేమే ప్రయోగించబోతున్నాను. తిరుగులేనటువంటిది అది. ఈ శక్తి యొక్క స్వభావం ఏంటంటే శత్రువుల యొక్క రక్తాన్ని బయటికి చిమ్మించేసేస్తుంది. నా చేతి నుంచి ప్రయోగింపబడగానే నీ గుండెల్ని చీల్చేసి నీ ప్రాణాలని బయటికి పంపించేస్తుంది, చూసుకో అని లక్ష్మణుడితో అంటున్నాడు. ఇత్యేవముక్త్వా, ఈ రకంగా పలికి, తాం శక్తిం అష్టఘంటాం మహాస్వనాం, ఆ శక్తి అనేటువంటిది ఒక ఆయుధ విశేషం కూడాను, కానీ చాలా భీకరమైనటువంటిది. దానికి 8 గంటలు ఉంటాయట. ఆ గంటలు గణగణాడుతూ ఉంటాయట వేస్తుంటే. శక్తిం అష్టఘంటాం మహాస్వనాం, దాని నుంచి పెద్ద శబ్దం అవుతూ ఉంటుంది అది. మయేన మాయా విహితాం అమోఘాం శత్రుఘాతినీం, ఇది కూడా మయుడు నిర్మించేట. అందుకనే మయబ్రహ్మ అంటూ ఉంటారు మయుడిని. ఆ మయుడు తయారు చేసేటవాడు. ఇది ఎలా ఉంటుందంటే మాయా విహితం, మాయతో కూడినటువంటిది. మామూలు ఉట్టే ఆయుధంలాగా అలా వెళ్ళేటువంటిది కాదు, మాయా ప్రభావం కూడా ఉంది దీనికి. అమోఘాం అంటే ఏమిటి? అన్ఫెయిలింగ్ అని అర్థం. అది ఫెయిల్ అవ్వడం ఉండదు ప్రయోగించిన తర్వాత. శత్రుఘాతినీం, శత్రువుని నశింపజేస్తుంది. ఘాతినీం లక్ష్మణాయ సముద్దిశ్య జ్వలంతీమివ తేజసా, ఆ తేజస్తో అగ్నిలాగా ప్రజ్వలిస్తున్నటువంటి దాన్ని లక్ష్మణుడు మీకు వదిలాడు. రావణ పరమక్రుద్ధ, చాలా కోపంతో చిక్షేప లక్ష్మణాయ, లక్ష్మణుడు మీకు వదిలాడు. వదిలి పెద్ద గంభీరమైనటువంటి నాదం చేశాడు. సా క్షిప్త భీమవేగేన వజ్రాసని సమస్వన, వాడి చేతిలోంచి విసరబడింది. క్షిప్త అంటే విసరబడినటువంటిది, భీమవేగేన అంటే భయంకరమైనటువంటి వేగంతో, వజ్రాసని సమస్వన దాని నుంచి వచ్చేటువంటి ఆ వేగంతో ఉన్నటువంటి దాని శబ్దం వజ్రం పిడుగుపాట్ల అంత భయంకరమైన శబ్దంతో వస్తుంది అది. శక్తిరభ్యపతత్ వేగాన్ లక్ష్మణం రణమూర్ధని, అది వచ్చి ఆ లక్ష్మణుడి మీద వేగంగా వచ్చి పడింది ఆ శక్తి. తాం అనువ్యాహరత్ శక్తిం ఆపతంతీం స రాఘవ స్వస్యస్తు లక్ష్మణాయేతి మోఘాభవ హతోద్యమా. ఆ లక్ష్మణుడి వైపుకి వస్తున్నటువంటి శక్తి లక్ష్మణుడిని గురిగా వేసి వదిలేడు వాడు. లక్ష్మణుడిని సంహరించాలి అని చెప్పి ఆ శక్తి లక్ష్మణుడి మీకు వచ్చేస్తుంటే ఇంతలోకి రాముడు ఏమన్నట్టంటే, స్వస్యస్తు లక్ష్మణాయ, లక్ష్మణుడికి కళ్యాణమగుగాక, లక్ష్మణుడికి మోఘాభవ హతోద్యమా, నువ్వు శత్రువుల్ని సంహరించేటువంటి శక్తి కదా నువ్వు, ఆ శక్తి ఉపసంహరింపబడుగాక అన్నట్టు రాముడు. చూసారా, స్వస్యస్తు లక్ష్మణాయ, మొట్టమొదటి ఏమన్నాడు? లక్ష్మణుడికి కళ్యాణం అవ్వగా, ఏమి ప్రమాదం లేకుండా వాడికి శుభం కలుగుగాక అని మొట్టమొదట. రెండోది ఏమన్నాడు? మోఘా భవ హతోద్యమ అంటే వధించడం కోసం నువ్వు వస్తున్నావు కదా, మోఘో భవతు, నువ్వు పని చేయకుండా ఉండుగాక, నువ్వు వ్యర్థమైపోతావు అన్నాడు ఆ వ్యక్తిని. రావణేన రణే శక్తి క్రుద్ధేన ఆశీవిషోపమా ముక్త అసూరస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జసా. వాడు ఆ శక్తి ఎలా ఉంది, వాడు వదిలిందంటే భయంకరమైన విషసర్పంలా ఉంది, అగ్ని జ్వాలలతో వస్తున్నటువంటిది ఆ శక్తి. దాన్ని మహాకోపంతో వదిలాడు రావణాసురుడు. కానీ లక్ష్మణుడు ఏమీ భయపడలేదు అసలు. లక్ష్మణుడు అంటే ఏం చేశాడు? లక్ష్మణుడు నిరంతరం రాముడిని స్మరిస్తూ ఉంటాడు, పక్కనలానే ఎక్కడున్నా కూడా.
హనుమంతుడిలాగే లక్ష్మణుడు కూడా రాముడి తమ్ముడు కాదు, రాముడి సేవకుడు, రాముడి భక్తుడు, రాముడి కింకరుడు. అన్నగారంటే సాక్షాత్ భగవంతుడి కింద అనమాట. మరి ఆ పైన కూడా వైకుంఠంలో కూడా అంతే కదా, విష్ణుమూర్తికి చెయ్య కదా ఆయన. ఆదిశేషుడు అంటే విష్ణుమూర్తికి చెయ్య కదా, ఆ చెయ్య మీద దగ్గర విష్ణుమూర్తిలా చేస్తాడు. అందుకని ఆయన ఆదిశేషుడు ఆయన. అందుకని లక్ష్మణుడు అసలు భయమే లేదు, భయపడకుండా నుంచున్నాడు. నుంచుంటే రాముడు చూసి స్వస్తి, లక్ష్మణుడికి స్వస్తికి గాక అన్నాడు. అని సంహరించేటువంటి శక్తి నీకు ఏదైతే ఉందో అది వ్యర్థమవుగాక అన్నాడు శక్తిని. చేస్తే ఏమైందంటే అది చేస్తాను, లక్ష్మణుడి యొక్క హృదయం మీద కొట్టాడు కదా వాడు, అది వచ్చి దాంట్లో లీనమైపోయి ఉంటుంది, కనబడకుండా పోయి ఉంటుంది. లక్ష్మణుడి యొక్క హృదయం మీదకి వచ్చి తగిలింది, కానీ అలా తగిలి అది కనబడకుండా మాయమైపోయి ఉంటుంది. అసలు ఆయుధం మాయమైపోయి ఉంటుంది. అదే అంటే రాముడి యొక్క అమోఘమైనటువంటి శక్తి ఈ యుద్ధంలో అసలు ఏమి ప్రయోగించినట్టుగా ఉండదు. అతిమానుషమైనటువంటి శక్తిని తన యొక్క దీన్ని మామూలుగా చూపించడు. కానీ ఇక్కడ వాడిని నువ్వు వ్యర్థమైపోగా కానప్పుడు వ్యర్థమైపోయింది, అంతే లీనమైపోయింది. లక్ష్మణస్య మమజ్జస, మమజ్జ అంటే మునిగిపోయిందట. మునిగిపోయిందంటే అందులో లీనమైపోయింది, అంతే, అది కనపడలేదు. న్యపతత్సా మహావేగ లక్ష్మణస్య మహోరసి జిహ్వేవ ఉరగరాజస్య దీప్యమానా మహాద్యుతి తతో రావణవేగేన సుదూరం అవగాఢయ శక్త్యా విభిన్న హృదయ పపాత భువి లక్ష్మణ. అయితే తమాషా జరిగింది. అది లక్ష్మణుడి యొక్క హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయింది. లక్ష్మణుడి యొక్క మామూలుగా అయితే తగలంగానే చచ్చిపోతారు. దగ్గరికి వచ్చి ఇలా తగలడం ఏంటి, చచ్చిపోతారు వెంటనే. తిరుగులేనటువంటిది. అది మహావేగంతో లక్ష్మణస్య ఉరసి న్యపతత్, లక్ష్మణుడి యొక్క ఉరస్సు వక్షస్థలం మీద న్యపతత్ పడింది. ఎలా ఉంది? జిహ్వేవ ఉరగరాజస్య దీప్యమానా మహాద్యుతి, నాగరాజు యొక్క నాలుకలాగా ప్రదీప్తమైనటువంటి విధంగా దీప్యమానంగా ఉన్నటువంటిది. మహాద్యుతి అంటే చాలా తేజస్తో ఉన్నటువంటిది. తతః రావణవేగేన సుదూరం అవగాఢయ, ఆ రావణాసురుడు వేసినటువంటి ఆ వేగం, ఎంత వేగంతో ప్రయోగించాడో దాంతో శక్త్యా విభిన్న హృదయ పపాత భువి లక్ష్మణ, ఆ లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయింది. లక్ష్మణుడు భూమి మీద పడ్డాడు. తదవస్థాం సమీపస్థో లక్ష్మణం ప్రేక్ష్య రాఘవ భ్రాతృస్నేహాన్ మహాతేజ విషణ్ణ హృదయో అభవత్. ఇక్కడ విచిత్రమైనటువంటి సన్నివేశం. రాముడు అంటే ఇక్కడ లక్ష్మణుడు ఆ శక్తిని ఛేదించడం కోసం తిరిగి ప్రయోగించలేదు. ఏమీను ప్రయోగించకుండా, అంటే అసలు అంత అవకాశం కూడా లేదు. విభీషణుని రక్షించడం అనేటువంటి దాని మీదే ఉన్నాడు లక్ష్మణుడు. అందుకని దాని ఎదురుగుండా నిలిచాడు, వాడిని వెనక్కి తోసేసి. ఇప్పుడు ఏమైంది? రాముడు లక్ష్మణుడికి స్వస్తికుగాక అన్నాడు. స్వస్త్యస్తు లక్ష్మణాయ, లక్ష్మణుడికి స్వస్తికుగాక అన్నాడు. అని మోఘాభవ హతోద్యమ అని దాన్ని అన్నాడు. కానీ తగిలింది. లక్ష్మణుడి దగ్గరికి వచ్చి లక్ష్మణుడికి హృదయాల్లోకి లోపలికి దిగింది, తగిలింది. లక్ష్మణుడు కింద పడ్డాడు. తదవస్థాం సమీపస్థో లక్ష్మణం ప్రేక్ష్య రాఘవ, రాముడు పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడికి
ఆ విధంగా తగిలి కింద పడడం అనేటువంటి చూసి భ్రాతృ స్నేహాత్, తమ్ముడి మీద ఉన్నటువంటి స్నేహం దాంతో తేజస్వంతుడైనటువంటి రాముడు విషణ్ణ హృదయో అభవత్, ఆయనకి హృదయంలో విషాదం కలిగింది. తమ్ముడికి ఏమైంది తమ్ముడికి అనేటువంటిది. స ముహూర్తమివ ధ్యాత్వా బాష్ప పర్యాకులేక్షణ, అప్పుడు ఆయన ఒక ముహూర్తం కాలం ధ్యానం చేశాట. ధ్యానం చేసి బాష్ప పర్యాకులేక్షణ అంటే నీళ్లు నిండిపోయినటువంటి దృష్టి, కళ్ళలో నీరు నిండిపోయింది. బభూవ సంరబ్ధతరో యుగాంతైవ పావక, వెంటనే ప్రళయకాలంలో ఉన్నటువంటి అగ్నిలాగా చాలా రోషంతో ఉన్నట్టు రాముడు. ముందు అశ్రువులు నిండాయి, కళ్ళలో నీళ్ళు నిండాయి, విషాదంలో కొన్ని కలిగింది. అందుకని ఒక ముహూర్త కాలం కొంచెం విషాదంలో ఏమైంది తమ్ముడికి అనేటువంటిది. కానీ వెంటనే ప్రళయకాలంలో అగ్నిలాగా అయ్యాడు ఆయన రాముడు. చేసి న విషాదస్య కాలో అయమితి సంచిత్య రాఘవ చక్రే సుతుములం యుద్ధం రావణస్య వధే ధృతః సర్వయత్నేన మహతా లక్ష్మణం పరివీక్ష్య చ. ఇది విషాదం చూపించాల్సిన సమయం కాదని రాముడు వెంటనే తిప్పుకున్నాడు తన్ని. ఇది దుఃఖించవలసినటువంటి సమయం కాదు అని. నా విషాదస్య కాలో అయం ఇది విషాదకాల, నా దుఃఖించాల్సినటువంటి సమయం కాదు అని సంచించ మనసులో అనుకుని చక్రే సుతుములం యుద్ధం, భయంకరంగా యుద్ధం చేశాడు రావణాసురుడి మీద. వధే ధృత, వాడిని వధించాలి అనేటువంటి దాని మీద నిశ్చయించుకుని సర్వయత్నేన మహత్తా, పూర్తిగా తన యొక్క ప్రయత్నం అంతా పెట్టి రావణాసుడితో భయంకరమైన యుద్ధం చేశాడు. లక్ష్మణం పరివీక్ష్య చ, ఆ లక్ష్మణుని చూస్తూ ఉన్నాడు. మధ్యలో లక్ష్మణుని ఇలా చూస్తున్నాడు, వాడు ఏమయ్యాడని చూస్తూ వాడితో యుద్ధం చేస్తున్నాడు. స దదర్శ తతో రామ శక్త్యా భిన్నం మహావే లక్ష్మణం రుధిరాదిగ్ధం సపన్నగమివాచలం. ఎలా ఉన్నాడంటే ఆ మహాసమరణ మహాయుద్ధంలో శక్తి అనేటువంటి దానివల్ల దెబ్బ తగిలినటువంటి వాడైనటువంటి లక్ష్మణుడిని చూశాడు. ఆ లక్ష్మణుడు ఎలా ఉన్నాడంటే బాగా రక్తం చిమ్మి ఆ రక్తంలో తడిసిపోయి ఉన్నాడు. అలాగే ఒక సర్పంతో కూడినటువంటి సపన్నగమివ చలం, పాముతో కూడినటువంటి అచలం అంటే కొండలాగా ఉన్నట్ట ఉన్నటువంటి లక్ష్మణుడిని చూశాడు. తామపి ప్రహితాం శక్తిం రావణేన బలీయస యత్నతస్తే హరిశ్రేష్ఠ నసేకుర్ అవమర్దితం. ఈ లోపల వానరులు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ రావణుడు ప్రయోగించినటువంటి మహాబలవంతుడైనటువంటి రావణుడు ప్రయోగించినటువంటి ఆ శక్తిని లక్ష్మణుడి యొక్క ఆ ఉరస్సు నుంచి బయటికి తీయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ అది బయటికి రావటం లేదు. ఆ లోపలికి దిగిపోయింది. వాడు అంత గట్టిగా వేశాడు, అలా హృదయస్థానంలో లోపల దిగిపోయింది. దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు వానరులు, కానీ బయటికి రావట్లేదు. తాం కరాభ్యాం పరామృశ్య రామశక్తిం భయావహాం బభంజ సమరే క్రుద్ధో బలవాన్ విచకర్షచ. అప్పుడు రాముడు ఏం చేశాడంటే, రాముడు కూడా మరి మహాబలవంతుడు కదా, ఆయన ఏం చేశాడంటే శక్తిని తన యొక్క 2 చేతులతో పట్టుకున్నాడు. పట్టుకుని
లక్ష్మణుడి యొక్క శరీరం నుంచి బయటికి లాగేశాడు దాన్ని. లాగేసి దాన్ని బభంజ, చాలా కోపంతో దాన్ని విరిచేసాడు దాన్ని. అంటే ఎంత బలవంతుడై ఉండాలి రాముడు. ఆ శక్తిని వాడి యొక్క హృదయస్థానంలో గుచ్చుకున్నటువంటి దాన్ని పైకి తీసేశాడు. వానరులు తీయలేకపోయారు. అంటే ఇక్కడ ఏమిటిది, వానరులు తీయలేకపోవడం, మరి వాళ్ళు మహాబలవంతులే కదా వాళ్ళు కూడా. ఏమిటి చిత్రం, వానరులు బయటికి తీయలేకపోయారు ఎంత ప్రయత్నించినా. రాముడు తన యొక్క 2 చేతులతో పట్టుకుని బయటికి తీసేట. అంటే రాముడి యొక్క స్పర్శ తగిలితే కానీ దాని ప్రభావం తగ్గలేదు. అదే అక్కడ ఉన్నటువంటి విచిత్రం. అది మామూలు ఉట్టి ఆయుధం అయితే అలా ఉంటుంది, ఇది మామూలు కాదు. ఒక రకమైనటువంటి శక్తితో కూడినటువంటి, దాని పేరు శక్తి అనేటువంటి ఆయుధమే అయినా నిజంగా వాడు రావణాసుడు ఏం చేశాడు, తన యొక్క దీన్ని కూడా దాంతో జోడించాడు. అందువల్ల ఏమిటంటే అది వానరులు సాధ్యం కావట్లేదు. అందుకని రాముడు తానే స్వయంగా దాన్ని ఎప్పుడైతే రాముడు స్పృశించాడో దాని యొక్క శక్తి తగ్గిపోయింది. అందుకని బయటికి తీసేశాడు. విచకర్షచ్చ, బయటికి లాగేశాడు. లాగేసేసి దాన్ని ముక్కలు చేశాడు. తస్య నిష్కర్షత శక్తిం రావణేన బలీయస శరా సర్వేషు గాత్రేషు పతిత మర్మభేదిన. ఈ శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించడానికి ముందు రావణాసురుడు చాలా బాణాలు కూడా వేశాడు. లక్ష్మణుడి యొక్క శరీరంలోకి మర్మఛేదం చేసేటువంటి బాణాలను కూడా వేశాడు వాడు, చాలా భయంకరమైనటువంటివి. అవన్నీ కూడా లోపల గుచ్చుకుని ఉన్నాయి. తస్య నిష్కర్షత శక్తిం, ఆయన శక్తిని బయటికి లాగి లక్ష్మణుడి యొక్క శరీరంలోంచి తీస్తున్నాడు. అప్పుడు తస్య నిష్కర్షత శక్తిం రావణేన బలీయస రావణేన బలీయస శరా సర్వేషు గాత్రేషు పాతిత మర్మభేదిన. అది వాడు ఏం చేశాడంటే ఈ శక్తిని బయటికి లాగుతున్నాడు కదా రాముడు. ఆ శక్తిని బయటికి లాగుతున్నటువంటి సమయంలో వాడు రావణాసురుడు పూర్తిగా అతని శరీరంలోకి మళ్ళీ మర్మభేదకమైనటువంటి బాణాలని వాడు వేస్తున్నాడు. ఎవరి మీద? రాముడి మీద. లక్ష్మణుడిలాగా పడిపోయి ఉన్నాడు. ఆ శక్తి అనేటువంటిది ఎప్పుడైతే హృదయంలోకి చొరబడిందో లక్ష్మణుడు పడిపోయి ఉన్నాడు. రక్తం చిమ్మింది. ఆ రక్తం అనేటువంటి దీంతో ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. ఆ శక్తిని బయటికి రాగి ఆ శక్తి అనేటువంటి దాన్ని విరిచేసినటువంటి రాముడి మీద వీడు రాముడి యొక్క శరీరంలో ఉన్నటువంటి మర్మస్థలాల మీద అన్నిటి మీద బాణాలు వేస్తున్నాడు రావణాసురుడు. కానీ రాముడు ఏం చేశాడు అప్పుడు అంటే, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశమే. లక్ష్మణుడికి వాడు ఉన్నాడా, వాడు ఏమైంది అనేటువంటిది. కానీ మరి రాముడు లక్ష్మణుడికి స్వస్తి అనే వాడికి ఏం అవ్వకూడదు, వాడి ప్రాణానికి ఏం అవ్వకూడదు అని చెప్పి అన్నాడు కదా. మరి రాముడు అలా అన్న తర్వాత ప్రాణాలు పోతాయి, లక్ష్మణుడికి పోవడానికి వీల్లేదు. ఇది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం, చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశం. ఈ సన్నివేశంలో ఏం జరుగుతుందో మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.